రోజుకో కొత్త డైరెక్టర్ వస్తున్న మన ఇండస్ట్రీలో రైటర్ డైరెక్టర్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్లా ఉంటాడు, డైరెక్టర్ అయితే రాజమౌళిలా ఉంటాడు. మరి మనోడేమవుతాడో చూద్దాం. హాయ్ హాయ్. ఏంటి అంత డల్గా ఉన్నావు? ప్రతిసారి హాలిడేస్ వస్తే బ్యాగ్ సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్ళటం, తిరిగి రావటం. అట్లీస్ట్ ఈ హాలిడేస్ అయినా లైఫ్లో ఎవర్ గ్రీన్గా ఉండేటట్టు ప్లాన్ చేద్దాం. చెట్లు ఫస్ట్ నైట్లే గ్రీన్గా ఉండట్లేదు. మామూలు టిమ్టిమ్లు కాదే, నీ బొంబాయి ఆపవే. టూరే బాబు. తన్వి నార్త్ ఇండియాకి వెళ్దామే, ఫుల్ పాష్గా ఉంటుంది. తన్వి టూర్స్కి సౌత్ ఇండియానే వెళ్ళాలంటే స్టేట్స్ని సెపరేట్ చేసే వార్నే చూడలేకపోతున్నాం. కంట్రీని సెపరేట్ చేసే వార్ని టేకప్ చేయొద్దే, వద్దు. మరెక్కడికి వెళ్దాం? వైజాగ్. ఓకే ఓకే. నాకు ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది. నువ్వు చిన్న పాపకు మమ్మీలా ఉన్నావు, నీకు హోమ్సిక్ ఏంటి? మమ్మీ ఏమైనా అంటుంది టూర్ అంటే. మమ్మీ ఏమైనా అంటుందనో డాడీ ఏమైనా అంటాడనో ఫీల్ అవ్వకూడదు. బాయ్స్కి బీర్ ఎలాంటిదో అమ్మాయిలకి అబద్ధాలు అలాంటివి. అబద్ధాలనే వరాన్ని వాడుకోండి. వీడేంటి తేడాగా చూస్తున్నాడు? నీ అంత పాజినెస్ ఎప్పుడు భూమి మీద చూస్తుండడు. ఓ పరలోక ప్రభువా, ఈ ప్రయాణమునందు నన్నొక్కడిని సురక్షితముగా చూడు జీసస్. తేడాగాడి. స్టాప్. ఇంకెక్కడికైనా వెళ్దాం రా, ఎంజాయ్ చేద్దాం. వైజాగ్ పోర్ట్కి వెళ్దాం, చూడలేదుగా? యా. అమ్మా టిప్పమ్మా. ఎందుకు? డ్రైవింగ్ చేసాం కదమ్మా. డ్రైవింగ్ చేశాము కాదు, చేశాను. సరే అమ్మా. ఫీల్ అవుతాడేమోనే పాపం. వాడు ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అవుతావేంటే? బాయ్, కత్తి లాంటి ఫిగర్ 5 లక్షలు ఇస్తే హ్యాండ్ ఓవర్ చేస్తా. డీలోకే. మరి అమ్మాయిని ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తావు? మీ షిప్ దగ్గర బాయ్. మీ వాళ్ళని రెడీగా ఉంచు, 1 అవర్లో అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేస్తా. రిటర్న్లో స్లోగా వెళ్ళవే, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అబ్బో, ఎందుకో? చిన్నప్పటి నుంచి టీచర్స్ చేత కొట్టించుకొని 10th ఇంటర్ ఇంజనీరింగ్ కష్టపడి చదివి అది అవ్వకుండా చనిపోతే నా ఆత్మకు శోభిస్తుంది. మంచిగా చెప్పినావు, ఎన్టీఆర్ చెప్పినట్టు. అమ్మ అటు సైడ్ పెద్ద షిప్స్ ఉంటాయి, రండమ్మా. ఓకే బావా, నా జీవితంలో నడి సముద్రంలో సక్సెస్గా ఉండకూడదు బావా. అరే బంగారు రాజు, నేను ఉప్పు చేపని తిన్నా ఈజీగా అమ్మాయిని కిడ్నాప్ చేస్తాను రా. నావే పోస్టులు ఏం చేయరా బావా? పోలీసులు పనిచేస్తే భూమి మీద బాంబులు పేలవు, సముద్రంలో పనిచేస్తే కసబలాంటలు రారా బంగారు రాజు. ఏటి అటు చూడు బావో. కోట్లున్న ఆకాశంలో ఫస్ట్ నైట్ చేసుకుంటారు, మళ్ళీ రాడ్డుగాలో అమ్మాయిల్ని నడి సముద్రంలో పాడు చేస్తారు రా. తెగ ముద్దొచ్చేస్తాను బావా. హే, అటు చూడు. అదేంటి? యా, హలో ప్రకాష్, చెప్పు. ఏంటి? ఒక 100 రూపాయలుంటే ఎవరా అమ్మా?
బాగా తినానన్నా. త్వరగా షిప్లోకి ప్యాకప్ చేయండి రా. శాన్వి ఏదే? ఏమో అమ్మా కార్ దగ్గరికి వెళ్ళిందమ్మా. మీరు వెళ్ళండి, మేము ఎప్పుడు వస్తాం? మన శాన్వి బ్యాగే. హే, అక్కడెవరో అమ్మాయి ఉంది. మన శాన్వియే అంటావా? తన హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే పడేసి అక్కడ ఎవరో అమ్మాయి ఉందంటే అది ఖచ్చితంగా మన శాన్వియేనే. ఓకే, నువ్వు ఇటు side వాళ్ళ నుంచి ఫ్రెండ్ ని వెళ్ళిపో. కాపాడే రూపాన్ని నేను అటు side ఏర్పాటు నుంచి చేస్తున్నారు. నువ్వేం భయపడకు, ఓకే? బావో అటు చూడు, నీకొకటి నాకొకటి. దీనమ్మా. అమ్మ మీరు వెళ్ళండి అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇది డ్రైవర్ నెంబరే. కాల్ లిఫ్ట్ చేయవే. రీ ముద్దున వెళ్ళరా, అటు సైడ్ 2 అమ్మాయిలు వచ్చారు, వాళ్ళని కూడా దుబాయ్ ప్యాకప్ చేసి. అమ్మ ఎవరమ్మా వాడు? ఈ ప్లేస్ చాలా డేంజరు, త్వరగా వెళ్ళిపోదాం. డబుల్ సైడ్ గేమ్ ఆడతావంట్రా? అమ్మ అమ్మ అని అమ్మాయిని దుబాయ్కి అమ్ముతావంట్రా? ఏమైందే? డ్రైవర్ మనల్ని మోసం చేశాడే. కిడ్నాపర్స్ని పంపించి మనల్ని మోసం చేశాడు. శాన్విని కిడ్నాప్ చేయించాడు. అమ్మా బతికుంటే చేపల దాన్ని పెళ్లి చేసుకుంటానమ్మా.